Anantagiri Hills, Vikarabad, on the occasion of our 30th wedding anniversary. Yahoo! Happy wedding anniversary. మీ డాడీకి అప్పుడే మత్తు కూడా నిద్ర మత్తు వచ్చేస్తుంది. ఏంటి అదే ఆహా లేదు, ఏసీలో ఉన్నాం కాబట్టి మీకు తెలియట్లా. బయటికి వెళ్తే గానీ దోవలు తీరేటట్టుంది. అంటే సన్ అదే మోగ మా నాయన అనేదిలే మోగ ఎండ అనేది. మోగ ఎండ, చెవిటి ఎండ, ఏంటి చిన్న ఈ పేర్లు? చెప్పాలి. ఈ మోగి ఎండ ఏంటి, ఈ చెవిటి ఎండలు ఏంటి, గుడ్డి ఎండలు కూడా ఉంటాయంటావా? అసలు మొన్ననే కదవే మనం మృగవని రిసార్ట్స్కి వెళ్ళాము యానివర్సరీకి. అసలు ఏంటి చిటుకులు అయిపోయినట్టుందండి 1 year. ఏ చిన్న వావ్, చెరుకు రసం నాకు ఇష్టమైన ప్లేస్. మేము కూడా తాగుతాం. షుగర్ కేన్ జ్యూస్ దగ్గర చిన్ని తండ్రి ఎంజాయ్ చేస్తున్నారు. ఓ చిన్నయ్యా, ఓ చిన్నయ్యా, అమ్మో ఏంటి అట్లా సౌండ్ చేసుకుంటూ వెళ్తున్నారు? అదే ఒక్కసారి సౌండ్ వచ్చేసరికి చిన్నయ్యలు షుగర్ చెరుకు రసం ఎంజాయ్ ఎవరు సెల్ఫ్. నేను కూడా ఎంజాయ్ చేస్తా. నేను తాగేటప్పుడు నువ్వు తాగేటప్పుడు నేను. థ్యాంక్ యూ సీనయ్యలు. ఉండు నేను చూస్తున్నాను. దిస్ ఈజ్ మై గ్లాస్. వావ్ సూపర్ ఉంది చిన్న. ఇప్పుడు ఇట్లా పట్టుకో, నన్ను దిగి డాడీ. నేను ఇప్పుడు డాడీని ఆడాలి. రోడ్డంతా నాది అన్నట్టుగా నడుస్తున్నా. ఏదో డ్రైవ్ చేస్తున్నట్టు ఉండరు ఏంటి, రోడ్లు చూసుకుంటా అటు ఇటు చూసుకుంటా ఎంజాయ్ చేస్తున్నట్టుగా వెళ్తా ఉంటారు. అబ్జర్వ్ చేయాలి. కొత్త ఊర్లోకి వచ్చినప్పుడు అబ్జర్వ్ చేయాలి. ఇదే మరి ట్రైన్లో ఉన్నప్పుడు బరబర పదా క్లోజ్ చేస్తారు. ఇక్కడ కూడా ఉంది స్పీడ్ బ్రేకర్. ఫరీద్ గుల్షన్ అంట. అరే పుచ్చకాయ కూడా తినాలయ్యా నేను. పుచ్చకాయ కాదు, పుచ్చ బద్దలం. అసలు ఏంటి వికారాబాద్ ఇక్కడ రాగానే ఏదో వేరే స్టేట్ వెళ్ళినట్టుంది నాకు మళ్ళీ కదా. ఎట్లుంది అసలు ఇది? మన ఏరియాలో లేదు మొత్తం ఇట్లా చెట్ల మధ్యలో ఎక్కువ ఫారెస్ట్ ఏరియా వికారాబాద్. అనంతగిరి 5 kilometers. మామాస్ స్నాక్ అడిక్షన్. ఎంతసేపు స్నాక్స్ ఫుడ్లు. ఇజ్జుడు లెఫ్ట్ సైడ్ ఇది బాక్స్. మామాస్ మాత్రం కలర్ఫుల్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఏదో కాలేజ్ అనుకో. కాలేజ్ కూడా ఏదో బ్రిటిషర్స్ టైంలో లాగా కదా. అదే పీజీ కాలేజ్.
ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కాలేజ్ ఎంబీఏ. ఈ ఓడలు అమ్మ ఎన్ని వందల సంవత్సరాల చెట్లు ఇవి కదా, వందలు కాదనుకుంటా, వేలు అనుకుంటా. యాక్చువల్లే ఆ ఓడలు అంతా చూడండి అంత స్ట్రాంగ్ ఉన్నాయి కదా. హాస్పిటల్, రీజనల్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్ ఈ కంటైనర్స్ తో కట్టారు. అదిరింది ఈ సీనరీ మాత్రం. కంటైనర్స్ తో కట్టిన ఇవి అనుకుంటా చిన్న హర్విల్లు రిసార్ట్స్. ఈ హాస్పిటల్ అంటే అది హాస్పిటల్ కంటైనర్స్ తో కట్టారా? ఏరియా హర్విల్లు రిసార్ట్స్ కూడా కంటైనర్స్. ఈ స్క్రీన్ బాగాలేదు. ఓడలు చూసావా? ఉన్నాయిగా రేసి. అబ్బా, అదిరిందే బాబు. మొత్తం లైన్ లైన్ ఓడలే. ఇల్లు బలే కట్టుకున్నాడు కిందంతా వదిలేసి. సెల్లార్ ఏం ఓడలే బాబు. ఏంటా ఇంతగా ఉన్నాయి? అదే మరి ఇటేనా సైడా? స్ట్రైట్ స్ట్రైట్ లేగో రిసార్ట్ అని రాశాడు. అనంతగిరి గుడి అంట. రిసార్ట్ గుడే, రిసార్ట్ దగ్గర గుడి. అంతే. అందరు వెళ్ళే దారిలోనే వెళ్ళారు. ఇగో ఇటువైపు అనంతగిరి కా హవా హర్ మర్జ్ మర్జా కా దవా అంట. అడవిలో వంటలు చేయరాదంట. అంటే అడవి ఎంటర్ అయ్యాం మనం అడవిలోకి. అది స్పీడ్ బ్రేకర్ హెడ్ అంటే అడవిలో చేస్తే ఫైర్ ఇద్దని, ఫారెస్ట్ ఫైర్ మొత్తం. అదే ఇంకా దాన్ని ఆర్పటం అనేది మన వల్ల కాదు, కష్టం. ఇక అయిపోయింది. ఊరు ఊడ్చుకొని పోతుంది ఇక అంతే. ఊరు అడవి అదే ఊరికి కూడా అంటుతుంది. కార్చిచ్చు అంటే కార్చిచ్చు అంటే అదే అడవి మండటం, అంటే కంటిన్యూస్ గా మండటం. అంటే చిన్నదల్లా మొత్తం కంటిన్యూస్ గా కార్చిచ్చు. స్లో డౌన్ ఫర్ వైల్డ్ లైఫ్. మొత్తం గ్లాసులు వేయండి. అయ్యో ఓన్లీ జింకలు జింకలు పరిగెడుతుంటాయి అంట. ఒకటి వస్తే బాగుంటది. అవునే, జింకలు వస్తే బాగుంటుంది. టైగర్ కూడా వస్తే బాగుంటుంది. టైగర్స్ లేవు. టైగర్స్ ఉంటే ముందే వార్నింగ్లు ఉంటాయి. ఓన్లీ జింకలా? అంతే. ఏంటి ఇదేంటిది? ఫోటో షూట్. గుద్దే మీకుంట పాడుగాను. నేను ఇంకెవరో అనుకుంటున్నాను. బర్డ్ వాచింగ్ ఉందో దగ్గర. ఇదిగో చిన్న ఇగో బర్డ్స్. అదే అమ్మ అసలు ఎట్లా దిగుతున్నారు భయం లేకుండా వాళ్ళు. ఏం లేవు, ఉండేవి జింకలే కదా. వస్తే జింకలే, జింకలు పీకాక్స్, బర్డ్స్. ఏదైనా అప్పటికప్పుడు కార్లు పరిగెత్తలేం కదా. వాళ్ళైనా స్కూటీ. అంతే అంతే. ఇది వచ్చేటప్పుడు అనుకుంటాను, అది వెళ్ళేటప్పుడు అనుకుంటాను. బ్రిటిషర్స్ టైంలో కట్టారా ఏంటి? అట్లా ఉంది షేప్, అట్లా ఉంది. కార్లు ఇంతేనా ఎక్కడైనా పార్కింగ్ మనం? అంతే. చెట్టుకి హాయ్.
ఫైనలీలోకి ఎంటర్ అయిపోయాము. మంది 203. దిస్ ఈస్ హరిత రిసార్ట్స్ రూమ్. రూమ్ 2 చేద్దామా? కాదు, రూమ్ 2లో అందరూ ఏమని చెప్తారు తెలుసా? ఇది బట్టలు పెట్టుకునే కబోర్డు, ఇది షూస్ పెట్టుకునే షెల్ఫ్, ఇది వాష్రూము, ఇది బాల్కనీ. బాల్కనీ ఇప్పుడు తీయకూడదు, ఫుల్ ఎండ. ఇక్కడ మిర్రర్, డ్రెస్ అవ్వడానికి, మంచిగా మేకప్ చేసుకోవడానికి. దిస్ ఈస్ క్యూట్ ఫ్రిడ్జ్, టైనీ ఫ్రిడ్జ్. చైర్స్, చైర్స్ అండ్ 1 టీపాయ్. మంచిగా రిలాక్స్ అవ్వడానికి బెడ్. ఆల్రెడీ శ్రీనివాసరావు గారు రిలాక్స్ అవుతున్నారు. మిస్టర్ శ్రీనివాసరావు గారు లంచ్ ఇస్ రెడీ. అసలు ఎక్కి దిగేసరికి శ్రీను శ్రీను ఏసీ ఆఫ్ చేయండి. శ్రీను వచ్చేసరికి చల్లగా ఉండాలి రూమ్ అంతా. ఓకే, బయట కూడా వీలవే కదా ఉన్నాయి. ఏకశిల మీద చెక్కారు ఆంజనేయ స్వామి. అంత ఏకశిల కదా నేను.
ధనియా ఆ, ధనియాలు ధనియా ఫ్లేవర్ వస్తుంది కానీ చాలా టేస్ట్ ఉంది కదా పకోడీ. అంటే ధనియాలు వేసారా పౌడర్ వేసారంటావా? మధ్య మధ్యలో ధనియాలు వేసారు కదా, అవి ఫ్రై అయ్యి తినాలి. చిన్ని తండ్రి ఐపీఎల్ మ్యాచ్ వాచింగ్. వావ్, కాఫీ కూడా రెడీ. 2/3 పకోడీ విత్ కాఫీ. వెడ్డింగ్ యానివర్సరీ నాకు చిన్నది చాలు. ఇట్లా పెట్టు చెప్పు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. నీకు చిన్న నీకు నేను తిన్నాను. ఎలా ఉంచన్నా చాక్లెట్ కేక్? సూపరా? నాకు చాక్లెట్ కేక్ అంత ఇష్టం ఉండదు కదా చిన్న. నాకు ఆల్మండ్ కేక్. చికెన్ మంచూరియా ఎలా ఉంది చిన్న? చికెన్ మంచూరియా ఎలా ఉంది చిన్న? చిల్లీ చికెనా? ఓకే ఓకే, నేను చికెన్ మంచూరియా అనుకున్నా. చిల్లీ చికెన్ చిల్లీ చిల్లీగా ఉందా?